తిరుమల క్షేత్రం సాక్షాత్తు శ్రీవైకుంఠం నుండి భూమికి తీసుకురాబడినది కనుక ఇక్కడ మనం చేసే ప్రతి పుణ్యకర్మ 10,000 రెట్లు ఎక్కువ ఫలితాన్నిస్తుందని పెద్దల మాట. పరమ పవిత్రమైన తిరుమల కొండపై మనం పాదం మోపే ముందు విధిగా ఈ శ్లోకాన్ని పఠించాలని స్కాంద పురాణం పేర్కొంటోంది. వెంకటాద్రి గిరిం తంతు ప్రార్థయేత్ పుణ్యవర్ధనం స్వర్ణాచల మహాపుణ్య సర్వదేవ నిషేవిత బ్రహ్మాదయోపి యం దేవా సేవంతే శ్రద్ధగా సహ తం భవంతమహం పద్భ్యాం ఆక్రమేయం నగోత్తమ క్షమస్వ తదగం మేద్య దయయా పాపచేతసః త్వన్మూర్ధని కృతావాసం మాధవం దర్శయస్వమి. ఈ శ్లోకానికి పురాణం అర్థం ఈ విధంగా వివరిస్తోంది. నీవు బంగారు పర్వతమవు గొప్ప పుణ్యమును కలిగించుదానవు, దేవతలందరి చేత సేవింపబడుదానవు. బ్రహ్మ మొదలగు దేవతలందరూ శ్రద్ధతో నిన్ను సేవిస్తూ ఉంటారు. అటువంటి కొండవైన నీపై నేను పాదం మోపుతున్నాను. ఆ పాపమును క్షమించి పాపాత్ముడగు నాకు నీ శిఖరముపై నివసించున్న శ్రీ వెంకటేశ్వర స్వామిని చూపుము అని భక్తులందరూ కూడా ఈ పవిత్ర శ్లోకాన్ని పఠించి తిరుమల యాత్ర ప్రారంభించాలని శ్రీ వెంకటాచల మాహాత్మ్యం తెలియజేస్తోంది. శ్రీనివాసో విజయతే.